హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2024 మనందరికీ చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మా అపార్ట్మెంట్ లో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా బాగా జరిగాయి. ఆ రోజు నేనైతే ఇలా రెడీ అయ్యాను, చాలా సింపుల్ గా. గేమ్స్ ఉన్నాయి, సో గ్రాండ్ గా కాకుండా ఇలా సింపుల్ డ్రెస్ వేసుకున్నాను. డ్రెస్ ఎలా ఉందని కాదు, కంఫర్ట్ గా ఉందా లేదా అంతే. ఆ రోజు పొద్దున్నే అయితే గుడికి వెళ్ళామండి. అందరం అపార్ట్మెంట్ లో కుదిరిన వాళ్ళు అందరూ గుడికి వచ్చారు. ముందుగానే అనుకున్నాం అనమాట, కొత్త అపార్ట్మెంట్ కదా, అపార్ట్మెంట్ తరపున పోతుని బలిచ్చి అమ్మవారికి దండం పెట్టుకుందామని. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, రీసెంట్గా హ్యాండ్ ఓవర్ చేశారు మా బిల్డింగ్. ఇలా కుదిరిన వాళ్ళం ఫ్యామిలీస్తో గుడికి వచ్చాము, కుదిరిన వాళ్ళు సింగిల్గా వచ్చారు. ఇది 31st మార్నింగ్ అండి. అందరూ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి ప్రశాంతంగా అమ్మవారికి దండం పెట్టుకున్నాను. నార్మల్గా అయితే ఫుల్ రష్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడే టెంపుల్ పక్కన ఇక్కడ అమ్మవారి పడి పూజ పెట్టుకున్నారు. భవానీ స్వాములందరూ కలిసి ఇలా పడి పూజ పెట్టుకున్నారు. చాలా బాగా డెకరేట్ చేశారు. అక్కడ కూడా ఫుల్గా ఉన్నారండి. మేము వెళ్ళొచ్చో వెళ్ళకూడదో అని బయటే నుంచున్నాము. వాళ్ళే పిలిచారు, రండి దండం పెట్టుకోండి అని. అండ్ అందరూ అలా చూస్తుంటే వీడియోస్ తీయకూడదేమో అని భయపడ్డాను. తర్వాత వాళ్ళే వచ్చి తీసుకోండమ్మా పర్లేదు అన్నారు. కొత్త కదా, చాలా ఇబ్బందిగా ఉంది బయట ఇలా వీడియోస్ తీయడం. అసలు ఇంకా కొంచెం అలవాటు అయితే అవ్వాలండి. అసలు ఏంటో జనాలందరూ నన్నే చూస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉంది కెమెరా పట్టుకునేసరికి. నాకు పడి పూజ అయితే మొదలవబోతుందండి. మేము కాసేపు ఉండి వెళ్ళిపోయాము, అపార్ట్మెంట్ లో వర్క్స్ ఉన్నాయి కదా అని. ఇయర్ అయితే నేను పర్టికులర్ గా ఈ రోజే January 1st రిజల్యూషన్స్ తీసుకోవాలి అని ఏం అనుకోలేదు. యూట్యూబ్ లోనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, అందరికి హెల్ప్ అయ్యేలాగా మంచి ఇన్ఫర్మేషన్ తో కూడినవి. కన్సిస్టెంట్ గా ఆపకుండా చేస్తానండి. అలా చేయాలి అంటే మీ నుంచి నాకు అయితే కొంచెం సపోర్ట్ కావాలి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ 3 to 4 ఆ టైం నుంచి ఇలా గేమ్స్ పెట్టుకున్నాము. చిన్నపిల్లలకి కళ్ళకు గంతలు, కుంటూ పట్టుకోవడం, ఇంకా సరదాగా కబడ్డీ ఆడుకున్నాము. ఇంకా కాసేపు సరదాగా అలా ఆడుకొని పైకి వెళ్ళిపోయాము. రెడీ అయ్యి మళ్ళీ కిందకి రావాలి కదా అని. డ్రెస్ కోడ్ అయితే పర్టికులర్ గా ఏం పెట్టుకోలేదండి, ఎవరి కంఫర్ట్ బట్టి వాళ్ళు వేసుకున్నాము. గేమ్స్ ఉన్నాయి, ఇంకా అటు ఇటు సరదాగా తిరగాలి కదా, సో గ్రాండ్ డ్రెస్సెస్ అవసరం లేదు అని సింపుల్ గా ఈ టాప్ వేసుకున్నాను. గేమ్స్ అయితే సరదాగా షటిల్ పోటీలు అని చెప్పారు. ఆడడం తెలుసు కానీ రూల్స్ అవేం తెలియదండి నాకైతే. పాయింట్స్ ఎలా వస్తాయి ఎలా పోతాయి అవేం తెలీదు. జస్ట్ సరదాకి పార్టిసిపేషన్ అని వెళ్ళాము. అందుకే ఓవర్ గా కూడా క్రీమ్స్ ఏం రాసుకోలేదు, కరిగిపోతుంది మళ్ళీ. ఆల్సో ఇప్పుడిప్పుడే ఇలా రెడీ అవ్వడం కూడా నేర్చుకుంటున్నాను. నేనైతే చిన్నప్పటి నుంచి ఎటువంటి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయలేదండి. నార్మల్ గా అయితే ఆడుకుంటాను కానీ కాంపిటీషన్ అంటే భయం నాకు. ఒకవేళ బలవంతంగా వెళ్ళినా కూడా ఫీవర్ వచ్చేస్తుంది. అసలు మనుషులు ఎక్కువ ఉన్న ప్లేస్ లో వెళ్ళాలంటేనే ఎందుకో యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, అలవాటు అవుతుంది చిన్నగా. ఇక్కడ చూడండి చీటీలు వేస్తున్నారు. చిన్నపిల్లలు ఒక బ్యాచ్, పెద్దవాళ్ళం ఒక బ్యాచ్. టోటల్ గా 16 మెంబర్స్ అండి. 8 టీమ్స్ అయ్యాయి. అలా మాది 6th టీమ్ అనమాట. పాయింట్స్ ఎలా వస్తాయో, సర్వీసింగ్, కోర్ట్ ఏంటో, గేమ్ బాల్, గేమ్ ఆన్, ఇవన్నీ నేర్చుకున్నాను చిన్నగా. నా ముందు టీమ్స్ ఆడిన దాన్ని బట్టి 8 టీమ్స్ లో 8 మెంబర్స్ విన్ అవుతారు కదా, వాళ్ళకి మళ్ళీ పెట్టారు. 8 మెంబర్స్ కి మళ్ళీ 4 టీమ్స్ చేశారు. మళ్ళీ ఆడాను, మళ్ళీ 4 మెంబర్స్ మిగిలారు కదా, మళ్ళీ 4 మెంబర్స్ కి మళ్ళీ 2 గ్రూప్స్ అయ్యాయి. మళ్ళీ ఆడాను, ఫైనల్ గా 2 మెంబర్స్ లో అప్పుడు రన్నర్ అయ్యాను. జస్ట్ ఏదో కొట్టామని కాకుండా లాజికల్ గా ఆడాలండి, అక్కడ పోయింది నాకు. జస్ట్ ఏదో సరదాకి గేమ్స్ బాగుంది, ఎంతో కొంత అయితే నేర్చుకున్నాను. అలాగే లెమన్ అండ్ స్పూన్, స్లో సైక్లింగ్, ఇంకా బాల్ గేమ్ పెట్టారు పిల్లలకి. మాకైతే ఇక్కడ షటిల్ దగ్గర లేట్ అయిపోయిందండి, ఇన్ని టీమ్స్ కాబట్టి. ఈ షటిల్ వల్ల అసలు బోర్ కొట్టలేదండి ఎంతసేపు ఆడినా. బట్ పిల్లల గేమ్స్ కి ఇంకా డాన్సులకి దానికి టైం లేకుండా అయిపోయింది లాస్ట్ లో. బట్ వాళ్ళు కూడా షటిలే ఎంజాయ్ చేశారు బాగా. అప్పటికే 8:30 అయిపోయిందండి. ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసేద్దామని బ్రేక్ ఇచ్చేశారు. మేము కూడా వెళ్ళిపోయాం అనమాట, ఇంకా తినేస్తే ఒక పని అయిపోతుంది అని. బట్ ఎందుకో ఏం తినాలనిపించలేదు. బట్ ఎనర్జీ కోసం కొంచెం తినేసి నెక్స్ట్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ పెట్టేశారు. అవన్నీ కొంచెం ట్రై చేద్దాం వెరైటీగా అని చెప్పి రకరకాలుగా తిన్నాను. అదే అండి ఇప్పుడు క్లిప్ వస్తుంది చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పారనమాట, కోక్లో ఐస్ క్రీమ్ బాగుంటుంది, స్ప్రైట్లో ఐస్ క్రీమ్ బాగుంటుందని. సరే అన్ని ట్రై చేద్దాము, అన్నిట్లో మిక్స్ కొడదామని చెప్పి అన్నిట్లో మిక్స్ చేసుకొని తిన్నాను. బట్ చాలా నవ్వుకున్నామండి సరదాగా. అసలే ఫుల్ కోల్డ్, క్లైమేట్ ఏమో కూల్ గా ఉంది, నైట్ అయిపోయింది. మళ్ళీ ఓవర్ యాక్షన్ ఇవన్నీ. ఐస్ క్రీమ్ తినేదే ఎక్కువ, మళ్ళీ కూల్ డ్రింక్ తాగేదే ఎక్కువ అంటే మళ్ళీ ఆల్ మిక్స్ కొట్టాను. మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి, తర్వాత రోజు నాకైతే గొంతు పోయింది. మీరు గమనిస్తే ఇప్పుడు కూడా వాయిస్ చూడండి కొంచెం కోల్డ్ లాగే ఉంది. ఇదైతే ఇప్పట్లో తగ్గేలాగా లేదు నాకు. ఐస్ క్రీమ్ పిస్తా వెనిలా పెట్టారు.
కూల్ డ్రింక్స్ ఏమో స్ప్రైట్, థమ్స్ అప్ ఇచ్చారు. నేను అలా అలా అన్ని మిక్స్ చేసుకుంటూ తింటూ ఉన్నాను. వాళ్ళేమో విచిత్రంగా ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు, ఏం చేస్తున్నావు ఏంటి అని. నేను తినడమే కాకుండా వాళ్ళకు కూడా పెడుతున్నాను, టేస్ట్ బాగుంది, టేస్ట్ చేయండి అని. నేనైతే సీరియస్ గానే ట్రై చేద్దాము వెరైటీగా అనుకున్నాను. అండ్ ఆల్సో మెమరీస్ కదా ఇవన్నీ, నవ్వుకుంటూ సరదాగా అని. నెక్స్ట్ ఇది తిన్నాక మళ్ళీ సెకండ్ రౌండ్ గేమ్ ఆడాము. వాళ్ళు భయపడుతున్నారు, ఇదంతా తింటున్నావు మళ్ళీ గేమ్ ఆడతావో పడిపోతావు అని. రేపు పొద్దున్న లేవడానికైనా ఇలా విచిత్రంగా తింటున్నారు అని. నాకైతే తర్వాత కూడా బానే ఉందండి, మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. బట్ ఏదైనా తేడా జరిగితే నాకు సంబంధం లేదు. నెక్స్ట్ దీని తర్వాత 1 రౌండ్ గేమ్ ఆడాను, గెలిచాను. మళ్ళీ సెకండ్ రౌండ్ కి ఇంకొకరితో ఆడాను, అప్పుడు గెలిచాను. లాస్ట్ లో పోయిందండి గేమ్, ఇంకా రన్నర్ అప్ అయ్యాను. అప్పటికే 10:30 అయిపోయింది. నెక్స్ట్ పిల్లల గేమ్స్ పెట్టారు, కరిగిపోతుందానేమో అని అదొక టెన్షన్. అవన్నీ అయిపోయాక 11:30 అయిపోయింది. అప్పుడు కేక్ వచ్చేసిందండి. కేక్ ఏమో త్వరగా వచ్చింది, ఫ్రిడ్జ్ లో పెట్టట్లేదు. రెడ్ వెల్వెట్ కేక్ అండి, కూల్ కేక్. సరే హాఫ్ అన్ అవర్ ఎంతసేపులే, 11:30 to 12 అంటే ఫాస్ట్ గానే అయిపోతుంది కదా అని పిల్లలకి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. కాసేపు చిన్న చిన్న పిల్లలు భలే క్యూట్ గా వేశారు. ముందుగా ప్రాక్టీస్ ఏం లేదండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి వచ్చినట్టు వేశారు. నెక్స్ట్ ఇప్పుడు 5 to 12 అయిపోయింది. అప్పుడు తెచ్చి కేక్ పెట్టేశారు. 1 minute ముందే స్టార్ట్ చేశారండి, 1 minute ముందే కట్ చేసేసారు హ్యాపీ న్యూ ఇయర్ అని. కేక్ పెట్టేశాక చూడండి పిల్లలు ఎలా వచ్చేసారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి, ఫస్ట్ టైం ఇలా అందరితో కలిసి జరుపుకోవడం. కేక్ కటింగ్ తర్వాత కేక్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. తర్వాత అందరూ డ్యాన్స్లు వేశారు. నెక్స్ట్ గుర్తుగా కొంచెం అందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు. లేడీస్ అందరికీ కప్ సెట్స్, విన్నర్ లేదు రన్నర్ లేదండి, అందరికీ ఒకే రకమైనవి ఇచ్చాము. పార్టిసిపేషన్ అండి, అదంతా సరదాకి గేమ్స్ అంతే. పిల్లలకేమో అప్సరా పెన్సిల్ సెట్ ఉంటుంది కదా, అది కలర్స్ ఇంకా పెన్స్ అలా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సాంగ్స్ పెట్టేశారు, ఇంకా డాన్స్లు. ఇక్కడ మా వాడు చూడండి స్టేజ్ కదిలిపోతుంది, స్టేజ్ ఊగిపోతుంది అంటున్నాడు. అందరు కలిసి వేస్తున్నారు కదా, ఏం కాదు రానా అని చెప్తే వాడు కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ మోటివేషన్గా ఉంటుంది నాకు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్.